ఫోన్ ట్యాపింగ్ మీద ఈరోజు అనేక రకాలుగా మీరు న్యాయస్థానంలో అనేక రకాలుగా ఈరోజు వివరాలన్నీ తెలియజేశారు కదా, దానిపైన సమగ్ర దర్యాప్తుకి ఎందుకు ఆదేశించడం లేదు? విద్యుత్ కొనుగోళ్ల మీద ఏమైపోయింది? సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో లగిచర్లకు సంబంధించినటువంటి భూసేకరణ విషయం ఈరోజు నవ్వులపాలయ్యాడు. ఫార్మాసిటీ భూములు అక్కడ ఫార్మాసిటీ రద్దు చేస్తామని ఎన్నికల ప్రణాళికలు హామీ ఇచ్చి ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసి ఈరోజు దాన్ని కూడా మాట మార్చడం జరిగింది. ఫార్మసిటీ ఉంటుందా, ఊడుతుందా? అదొక డ్రామానేనా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో పొడుస్తాము, ఫోన్ ట్యాపింగ్ విషయంలో టీఆర్ఎస్ కథ ఒడిచింది, అనేక రకాల మాట్లాడారు. మరి ఏమైపోయిందని అడుగుతా ఉన్నాం. అవన్నీ వదిలేసి ఎక్కడో అమెరికాలో ఎవడో అడ్రస్ లేనివాడు చెప్పిన దానికి అడ్రస్ పట్టుకొని ఇక్కడ జేపీసీ వేయాలని వీడంటే, హైదరాబాద్లో కూర్చొని రాజ్భవన్ ముందు రోడ్ల మీద ముఖ్యమంత్రి బైఠాయిస్తుండంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందో, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉందో, కాంగ్రెస్ పార్టీ ఎంత దివాలా కోరుతనంతో పనిచేస్తూ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల మీద నమ్మకం లేదు, ఈ దేశంలో ఉన్నటువంటి మీడియా మీద నమ్మకం లేదు, ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మీడియా సంస్థలు కావచ్చు చాలా చైతన్యంగా పనిచేస్తూ ఉన్నాయి, అనేకమైనటువంటి దర్యాప్తు సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఏ ఒక్క ఆధారం లేకుండా భారత ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి పని, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు హైదరాబాద్లో రాజ్భవన్ ముందు ధర్నా చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ వ్యవహరిస్తుందంటే కాంగ్రెస్ యొక్క నిజస్వరూపం, కాంగ్రెస్ పార్టీ యొక్క నిరాశ నిస్పృహలు ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.